ఆ విధంగా ధర్మరాజును పాండవులను చూసి దుఃఖపడ్డాడు పాపం భీష్మ పితామహుడు. ఎలాగైతేనే మనమలందరికీ ధర్మరాజు దగ్గరగా కూర్చుని పెట్టుకొని వ్యాస భగవానుడి తాత మనవుల కోసమని 2 పర్వాలు కేటాయించినాడు భారతంలో కూడా. శాంతి, అనుశాసనిక, ధర్మాలు అడగడం, చెప్పడం. 56 రోజులు మరి మనవుని యొక్క సందేహ నివృత్తిని కూడా చేసి చక్కగా ధర్మాలన్నీ కూడా చెప్పి, నరజాతి సాధారణమైన ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు, రాగవైరాగ్య ఉపాధులు కూడిన ప్రవృత్తి నివృత్తి ధర్మాలు, దాన ధర్మాలు, రాజధర్మాలు, స్త్రీ ధర్మాలు, ఆపద్ధర్మాలు అనేకంగా చెప్పి ఉత్తరాయణం వచ్చింది. ఆలాపాలు మాని మనస్సును మాధవుని యందు పెట్టి ధ్యానం చేస్తున్నాడు. సాకార ఉపాసన అన్నమాట. ఇప్పుడు ఈ అంత్యకాలంలో కూడా ఆ భగవంతుని యొక్క స్మరణ నాకు కావాలి అనేటువంటి యొక్క స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన ఆ భీష్మ పితామహుడు. త్రిజగన్మోహన నీలకాంతి, త్రిజగన్మోహన నీలకాంతి తను బుద్ధి బింబా ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైంజిల్లగా నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము అతిసేవ్యం వై విజృంబింప మా విజయుంజరడు వన్నెలాడు మదినావేశించు నెల్లప్పుడు మోహింపజేసే ముగ్ధమోన సుమారుడైనటువంటి ఒక శ్యామసుందరుడు మా అర్జున్ దగ్గరికి వచ్చేటువంటి ఒక అందగాడు ఈ అంత్యకాలం లోపల నా మదిలో స్మృతికి వచ్చుగాక. ఇక ఆ భారత యుద్ధం లోపల అర్జునుడికి పార్థసారథి రథం గడుపుతున్నటువంటి ఆ భగవంతునికి గుర్రాల డెక్కల్లోంచి వచ్చిన ఆ ధూళి అంతా కూడా పాలభాగానికి అంటుకొని అందంగా కనబడేటువంటి యొక్క అందాల సుందరుడు, గోప సుందరుడు, నందబాలుడు ఆ వెన్న దొంగ నా హృదయం లోపల స్ఫురించుగాక. అయితే ఆ రూపాన్ని ఉటంకించుకొని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆ రూపాన్ని ఊహించుకుంటాడు. ధ్యానం భగవంతుడి యొక్క సాకార ఉపాసన అన్నమాట. ఇది భగవంతుడి దగ్గర ఉన్న గొప్ప గుణం ఏమిటంటే నాకంటే నా భక్తుడే గొప్పవాడు. భక్తుని కొరకై తన ప్రతిజ్ఞను కూడా దూరం చేసుకున్నాడు. భారత యుద్ధంలో 3వ నాడు 9వ నాడు చక్రం చేతబట్టాడు. ముసలాన్ని చంపుతావు, నువ్వేం చంపుతావు, అతను నీ వల్ల కాదన్నాడు. ఒక గానాడి రూపాన్ని ఊహించుకుంటాడు ఇప్పుడు భీష్మ పితామహుడు. ఆహా కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెళ్ళగప్పి కొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి గదలా చక్రంబు చేబట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పదముజార నమ్మితి నాలావునగు వాటు చేయక మన్నింపు మని క్రీడి మరల దిగువా గరికి లంఘించు సింహంబు కరణి మెరచి నేడు విష్ణుని జంపుదు నిన్నుగాదు విడువు అర్జునా విడువు అర్జునా అనుసుమద్విషిక వృష్టి తెరలి చనుదెంచు దేవుడు దిక్కు నాకు. గోపాలకృష్ణ భగవానికి. ఇక్కడ ఏం జరిగిందంటే దుర్యోధన అర్జునుడు కోరికలు వరాలు కోరుకోవడం వచ్చారు. ఇద్దరికి చుట్టమే కదా. కాలకట దిక్కేమో అర్జునుడు ఉన్నాడు, తలా దిక్కేమో దుర్యోధనుడు ఉన్నాడు. అర్జునుడు మొదలు అడిగినాడు, తర్వాత దుర్యోధనుడు అడిగినాడు ఏం కావాలి ఏం కావాలి. ఈ 2 భాగాలు చేశానయ్యా, సైన్యం 10,000 ఒక్క దిక్కు, నేను ఒక్క దిక్కు. కానీ అర్జున ఆయుధము ధరింప అని అర్థం. ఒక పట్ట ఊరకే సాయం చేయువాడ అడ్వైజ్ ఇస్తా కానీ ఆయుధం పట్ట నీ ఇష్టమైన ఓడుకోలేకపోలేదు. దుర్యోధన కోరుట బాలుని గొప్పమున్నగా. అన్న కింది కొడుకు తమ్ముడు కదా, అర్జునుడు మొదలు కోరుకుంటాడు, తర్వాత నువ్వు కోరుకో అంటే వీడికి ఏముంటే దుర్యోధనుడికి ఎక్కడ సైన్యాన్ని తీసుకుంటాడో అని. వీడు భౌతికవాది కదా, భగవద్వాది కాదు. ఈ 10,000 సైన్యానికి ఎక్కడ అర్జునుడు తీసుకుంటాడన్న భయంలో పడ్డాడు దుర్యోధనుడు. కానీ అర్జునుడు పిచ్చివాడా,
నందకుమార యుద్ధమున నారదమందు వసింపుమయ్యా మధ్యందిన భాను మండల విదంబుల నీదకు కల్మి చేసి నా చందనమొప్పుగాక రిపు సంతతి తేజము దప్పుగాక నీవెందును ఆయుధము ధరిగే గమి గొప్పునుగాక కేశవా నీవెందును ఆయుధము ధరిగే గమి గొప్పునుగాక కేశవా. అయ్యా నీ ఆయుధం ఎందుకయ్యా, నీ సలహాకారు మాకు పట్టేను రథం మీద కూర్చుండేవాలన్నాడు. ఓకే వస్తపా అన్నాడు. కానీ భగవంతుని ప్రతిజ్ఞని ఇక్కడ భక్తులు భంగం చేసి ఆయుధం పట్టవా, ఎట్ట పట్టవా నేను చూస్తా కొడుక. విశ్వపితామహుడు ఎలా పిప్పికూరలు కంక పిప్పికూరలు జాడే ఉంటే కొచ్చలా వాటిని పదేసి లెక్క చూసి టక్కడక్క కొడుతుంటే ముద్ర సారథుంటాడు కదా అర్జునుడు ముందర. కృష్ణుడు సారథ్యం చేస్తుంటే ఆ గోళ్లలో ఆ బాణాలు పోయినట్టు ఆ 10 వేళ్లకు 10 గోర్రెలకు కొట్టాడు అనమాట. ఆయన కోపనాలు అయ్యా ఎత్తులు కాంటుంది గోళ్ళ నుంచి. ఏం చంపుతామా 9 రోజులు ముసలోని పడుకుని వస్తున్నాడు. నీళ్ళ వల్ల కాదు. కుప్పించి ఎగసిన కుండరంబుల కాంతి గగన భాగం వెళ్ళగప్పి కొనగా బొమ్మ చొక్క దుంకు ఆట దుగ్గబడ కన్న కుండలాలు ఊగినాయి కదా. భూమి ఆకాశం నుండి అదే ప్రకాశం మర్చిపోతున్నాయట. అంత కోపంతో పరమాత్మ వచ్చాడే. 14 బోనాలు అలించలేకపోతున్నాయట. సునామీలు వస్తున్నాయట. ఎందుకంటే ఉదరంలో ఉన్నాయి 14 బోనాలు. అవి అటువంటి ఆనాడు చేశాడే. 9వ నాడు అవి ఆ రూపం ఇప్పుడు నాకు వచ్చు కాక చంపడానికి వచ్చాడు. ఇప్పుడు నాకు అదే కావాలి, చంపడానికి రావాలి, నన్ను అనుగ్రహించాలి అని విష్ణు సహస్రనామాల పారాయణం చేసి చక్కటి ఉత్తరాయణ పుణ్యకాలంలో కూడా భాగవత గతిలో పరమపదానికి వెళ్ళినాడయ్యా. నమ పార్వతీపతే హర హర మహాదేవ హర. భీష్మపితామహుడు వెళ్ళిన తర్వాత ధర్మరాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్న ధర్మనందన యోగ సింహాసనం మీద కూర్చున్నాపురం కూర్చున్నాడు. పట్టాభిషేకం చేసినాడు. ధర్మరాజా ఇక నేను వెళుతున్నాను ద్వారకానగరం. చూసారా అష్ట కష్టాలు పడ్డంతసేపు పాండవులు ఎన్నంటుకొని కంటికి రెప్పలు కాపాడుకుంటున్నాడు పరమాత్మ. ఈ రాజ్యం వచ్చింది కదా టాటా వెళుతున్నా. ఇక్కడ రహస్యం ఉంది. భగవంతుడు మనల్ని ఆశ్రయించి ఎప్పుడు ఉంటాడంటే కష్టకాలంలో కూడా మనం పరీక్ష అనుకుంటా. దేవుడికంట మానవయ్య పరీక్ష చేస్తుందంటాం, మన కళ్ళే పోతాయి. అంటే కష్టకాలంలో కూడా భగవంతుడు ఎప్పుడు కూడా మనం పరీక్ష చేయడు. పరీక్ష చేస్తే మన అడ్రస్ ఉండదు. కంటికి రెప్పలా కాపాడుతాడు. ఎందుకు నీవంత కష్టాలు ఎవరు కూడా అలా కొడతాను చేస్తే. అంటే కష్టపడేవానికి రోగం రాదు, మరణం రాదు. భోగే రోగ భయం, సుఖపడేవానికే రోగం వస్తుంది. అలా భగవంతుడు మనల్ని కాపాడుతాడు. కాకపోతే పరీక్ష ఎప్పటికి తెలిసిన మన పాపం అంతా ప్రక్షాళనం అయిపోయి మన యొక్క కీర్తనలు కానీ ధ్యానం కానీ ఆయన పూజ అర్చన కానీ ఇవన్నీ చేస్తుండగా సర్ఫెక్సల్తోనే నీ పాపం అనే బట్టనంతా కడిగి పారేసి ఇక శాంక్షన్ చేసి నీ ఫైల్ కలిగిస్తాడు. పచ్చశిరాలు సంతకం పెట్టిన ఆయన ఎవరు ఆయన. అప్పుడు నీ ప్రమోషన్లు మీద ప్రమోషన్లు, లక్షలు కోట్ల కోట్లు, మెడ మీద మెడ, మీద మీద మీద, ఆవడం మీద ఆవడం, బంగారం గోల్డ్ సిల్వర్ ఇష్టం. అవప్పుడు మౌలిక పరీక్ష. కష్టకాలంలో కృష్ణ అన్నవు కొడుక నీకు అన్ని తీళ్ళ లగ్జరీ లైఫ్ ఇచ్చిన వారు ఇప్పుడు ఏం చేస్తావు, నన్ను మర్చిపోతావా? పరీక్ష ఎప్పుడు అంటే అప్పుడు. కనుక ధర్మనందన ఇక నేను వెళుతున్నానయ్యా, ఇక రాజ్య పరిపాలన చేయి అంటే ఇక రాజ్యం నాకు నేను ఎందుకు వెళ్ళిపోతున్నాను. అలా పాపం హస్తినాపుర స్త్రీలందరూ కూడా ఏడుస్తుండగా ఆనందపక్షాలు ఏడపడవండి. ఏడుస్తుండగా ద్వారకానగర వాసులను దళితం చేయడానికని ద్వారకానగర మార్గం పట్టుకుని వెళ్ళిపోయినాడు. 4 మాసాలు 4 యుగాలైన ద్వారకావాసులకు 4 మాసాలు ఇక్కడే ఉన్నాడు పాపం. పాండవులను కోరిక లేచేలాగా ఎట్లా పోవడం దారక్కని అక్కడే అయ్యాడు భగవానుడు. ఇప్పుడు పోగానే ఎదురుగా మీనాతలావుతున్న వచ్చి కృష్ణ పరమాత్మను తీసుకొని తండ్రులకెళ్ళ తండ్రి అయిన తాతకు తండ్రిని కృష్ణ నువ్వు లేని యొక్క నిమిషాలని మాకు యుగాలైనవయ్యా రావయ్యా అని నృత్యాలు చేసుకుంటూ జయ ధ్వానాలు చేసుకుంటూ ద్వారకానగరాన్ని తీసుకుని వెళ్ళారు గోపాలకృష్ణ. గోపాలకృష్ణ భగవానికి. మరి ఇలా యాదవులందరూ తీసుకుని వెళ్ళగానే మేటి గృహస్థు కదా ఆయనది పెద్ద సంసారం పరమాత్మని. 16,008 భార్యలేని 16,008 నీళ్లున్నాయి. వెళ్ళాడు భార్యల దగ్గరికి. భరించేవాడు భర్త కదా. ఇలా పోగానే భగవంతుడు ఎదురుగా వచ్చారు. కానీ ఒక్క ఆమె కూడా అందంగా లేదట. కారణం భార్య లేనప్పుడు అలంకరణ చేసుకోకూడదు భారత స్త్రీ. ఈయన లేడు కదా,
దమ్ముని వచ్చి చెప్పబెట్టకుండా ఎట్టా మరి ఏమంటాడు పరమాత్మ? ఏంటంట? తిలకమేటికి లేదు, ఇంకో బొట్టు పెట్టుకోలేను. తిలకమేటికి లేదు తిలకిని తిలకమా, పువ్వులు దుర్మదా పువ్వు వాణి. ముడిపోయినందుకు పువ్వులు పెట్టుకోలేదు శిఖరం, ఎందుకో బొట్టు పెట్టుకోలేదు, ఎందుకో చంద్రహారం వేసుకోలేదు, ఎందుకో కస్తూరి బొట్టు పెట్టుకోలేదు, పాలవారం వస్తుంది. కస్తూరివారం ఏది లేదా? ఏం తక్కువ చేశాను మిగతా యోగక్షేమాలన్నీ అంటే భర్త అన్ని నీకు సమకూర్చినప్పుడు నువ్వు పిసినార్థనం గబ్బితనం చేసి వాటిని వ్యక్తం చేసి పారేస్తే నిరర్థకం. ఎందుకంటే లేని వాడికి లేకనే బాయ్, కష్టపడినాడు కష్టమే పడుతుంది. మరి భగవంతుడు ఇచ్చిన సుఖాన్ని కూడా ఆస్వాదించడానికి కూడా సుకృతం కావాలి. గమనించండి, కష్టపడేటప్పుడు మస్తు కష్టపడతావు, నీ కష్టం తుడిచిపోయింది. కష్టం తుడిచిపోయే వరకు సుఖాలు వచ్చే వరకు నీకు దీనికి రిటైర్మెంట్ వచ్చింది. ఇంకేం సుఖపడతావు? నీకు ఉందా? ఈ సుఖం ఎక్కడిది? నందబాల కావాలి కాబట్టి అదే సుఖం ఎక్కలేదు. అసలైన సుఖం ఏమిటాయి అంటే ఆ పరమాత్ముడి దగ్గరే సుఖం ఉంటుంది. రాజా రామచంద్ర భగవానికి ఈ విధంగా సంసారి కైబడి కంసారి అయిన కృష్ణ పరమాత్మ మరి సామాన్య మానవులు ఎలా ఉంటారో సంసారంలో కూడా అలా ఉన్నాడయ్యా. మరి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ధర్మరాజు. ఉత్తర గర్భవతి అయింది, 10 మాసాలు అయినాయి. అనుకూల శుభగ్రదయంలో పాండవ వంశోద్ధారకుడైన పిల్లవాడు జన్మించాడు. బ్రహ్మశిరోనామకస్త్రంని దగ్ధం కాకుండా కృష్ణ పరమాత్ముడు కాపాడినాడు కదా. ఆ కాపాడినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తిని, చిన్న విష్ణుమూర్తిని చూశాట కడుపులో. ఆ పిల్లవాడు బయటికి వచ్చిన తర్వాత ఉదరంలో చూసిన ఉత్తమోత్తముడైన కృష్ణుడు ఏడి అని వెతుక్కుంటున్నాడు. పరీక్ష పెట్టి చూసేవాడు కనుకనే పరీక్షితుడు అయినాడు. విష్ణు భక్తుడు కనుకనే విష్ణునాథుడైనాడు ఆ మహానుభావుడు. అనుకూల శుభగ్రహోదయమున సర్వగుణోత్తర బలసూచకంబైన మంచి లగ్నమున పాండవ వంశోద్ధారకుడైన కుమారుడు జన్మించిన శవనకారి మాట్లారా తస్య ప్రీతమానా రాజా విప్రైః ధౌన్య కృపాదిభిః జాతకం కారయామాస వాచయిత్వా చ మంగళం. మూలం భాగవత మూలంలో అప్పుడు ఏం చేశారయ్యా మరి ధర్మరాజు? ధౌమ్యాది పూజల వర్గలను రప్పించి, కృపాచారాలను రప్పించి, పుణ్యావచనము చదివించి, జాతకర్మములు చేయించి, చక్కటి మాతృభాషలో ట్రాన్స్లేషన్ చేశాడు మన పోతన్న. సంస్కృతము చాలా వేల మందికి ఒకళ్ళకి సంస్కృతాన్ని భాషను అర్థం చేసుకొని ఆనందపడేటువంటి ఒక పండితులు ఎవరో ఉంటారు. మనుష్యానాం సహస్రేషం. కనుక నా తెలుగు ప్రజలంతా తరించిపోవాలనే సరళమైన భాషలో, మృదువైన భాషలో కూడా తెలుగులో కూడా మనకు భాగవతాన్ని అందించిన పోతన గారి రుణాన్ని ఆయన భాగవతం చదివితేనే మనకు తీరుతుంది. రాజా రామచంద్ర భగవానికి పిల్లవాడు పుట్టగానే బ్రాహ్మణులు పిలిచాడు. అయ్యా, జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా పిల్లవాడిని జాతకుండలు వేయండి. దిగ్ధంతులున్నారు పండితులు, గొప్పవాడు సిద్ధాంతులంతా. అప్పుడే జాతకుండలు వేసినారు. ఆ జీర్ణం సరైన సమయానికి మళ్ళా కాదు. 6:30కు మనం ప్రసవ చేస్తే దాదాపు పావులకు 7 కావచ్చు, అయ్యగారు కావచ్చు. అని పావు గంట లోపల మన రాశి బదలాయిస్తే మొత్తం నక్షత్రం దేవుడిని కానీ రాశి మొదలు చేంజ్ అయిపోతుంది. ఈ అయ్యగారు మన జాతకరి కుండలు వేసి రాసిస్తాడు. అయ్యగారు రాశిలో ఒకటే తెలియదు కాదయా, నువ్వు చెప్పింది బరాబరైందా? ఆ బర్త్ టైం కరెక్ట్గా నువ్వు చెప్తే టైం పంక్చువాలిటీగా ఉంటే ఆ కాలాన్ని కూడా నిర్ణయిస్తాడు ఆస్ట్రాలజీ యొక్క పండితులు అన్నమాట. కరెక్ట్గా చెప్పిన ధర్మరాజు బ్రాహ్మణంతా జాతకుండలు వేశారు. నరేంద్ర, ఆహా చక్కటి గొప్పవాడవుతాడయ్యా అని మనవడు సమదర్శనంలో కూడా బ్రహ్మదేవునిలాగా, సద్గుణాలలో కూడా విష్ణుమూర్తిలాగా, మనస్సులో బొడాశంకరులాగా, దానంలో కూడా బలిచక్రవర్తిలాగా, రాజ్య పరిపాలనలో శ్రీరామచంద్రులాగా, త్యాగంలో కూడా శివచక్రవర్తిలాగా గొప్పవాడవుతాడయ్యా అని మనవాడు. ధర్మనందన హరించున్ హరించున్ కలి ప్రేరిత గంబులెల్లా భరించున్ ధరన్ రామ భద్రుండు వోలెన్ చరించున్ సదా వేద శాస్త్రానువృత్తిన్ వరించున్ విశేషించి వైకుంఠ భక్తిన్ హరించున్ కలి ప్రేరిత
పాపజలంబులెల్లా కలియుగ పాపాలన్నీ కూడా ప్రక్షాళన చేస్తాడు. అయ్యా రామచంద్రుడు లాగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు. వేదశాస్త్రం ఎలా చెప్తుందో ఆ విధంగా నిలబొంటాడు. విశేషించి వైకుంఠమూర్తి అయిన నారాయణ యొక్క పాదభక్తుడు అవుతాడయ్యా నీ మనవడు. ధర్మనందనా ఇలా పెక్కేళ్ళు జీవించి నీ మనవడు 7వ నాడు తక్షకంతో తనకు మనవని తెలుసుకొని మరి శుకదేవుడికి శిష్యుడై గంగా తీరంలో కూడా కళేబరాన్ని విడిచి ముక్తికి పోతాడయ్యా అని మనప్పుడు పుట్టినప్పుడు చచ్చేదాకా చూశారా మన ఆస్ట్రాలజీ ఎంత గొప్పదో జ్యోతిష్ శాస్త్రం. కానీ శాస్త్రం బరాబరే ఉంటుంది. ఆ శాస్త్రాన్ని చెప్పే మేస్త్రీలే దాన్ని నాశనం చేసి పారేస్తున్నారు అన్నమాట. వాడు చతుర్దేశంలో కూడా పూర్ణమాడతాడు, వాడి మీరు కొట్టాడుకుంటే ఇల్లు వెళ్ళవచ్చు. అది ఎక్కడికి పోతుంది మనది శాస్త్రం? మనం మంచిగా ఉండదే కానీ పాడలేదు కదా. వాని వల్ల నేను చెప్పినాక నేను గొప్ప సిద్ధాంతం శాలలు వేసుకొని కానీ ఎప్పుడు నిలబడుకొని సన్మానం పెట్టా ముందరం. రాజా రామచంద్ర భగవానికి ఇంకే పట్టాడు నాయన చచ్చిపోతాము, ఇంటర్ నూనె తీసుకోవచ్చు, అయ్యగారు దానం చేసిపారు, అయ్యగారు వేరే ఎందుకు నాకే ఇవ్వలేరా అంటే కూడా స్వార్థం అయిపోతాను అనమాట. అట్లాంటి పరిస్థితి రాకూడదు. శాస్త్రం అదే చెప్తుంది. మన భాగవత శాస్త్రంలో అన్ని సకల శాస్త్రాలు ఉన్నాయి కనుక సైన్స్ బయాలజీ ఎంత పెరిగినా భాగవత సైన్స్ చాలా గొప్పది కనుక సైన్స్ నీ సెన్స్ నుంచే వచ్చింది కనుక ఆ సెన్స్ ఎంత శుద్ధికరంగా ఉండాలో కాన్సెంట్రేట్ ఎట్లా రావాలో నీకు మార్గాన్ని చూపించేది కనుక ఇది భాగవత సైన్స్ రా నాయన, బాగుపడతావు వినమంది. గోపాలకృష్ణ భగవానికి చాలా ఆనందపడ్డాడు ధర్మరాజు. ఆహా చావు ఎవరికైనా ఉంది, నా మనవడికి పుణ్యాత్ముడైతాడు అన్నాడు. రాజ్యాన్ని పూజ్యంగా పరిపాలిస్తున్నాడు. యుద్ధం అప్పుడు బయలుదేరి వెళ్ళిన విదురుడు తీర్థయాత్రలన్నీ చేసి వెళ్ళి వచ్చాడు అనమాట. తిరిగి మళ్ళీ యుద్ధం అంతా అయిపోయాక పాండవులు మిగిలారు. పాండవ శిబిరం చూచినాడు. చిన్న ఆయన నమస్కారం చేశారు, యోగక్షేమాలని అడిగారు. అన్నీ చెప్పాడు విదురుడు, కానీ కృష్ణ నిర్యాణం మాత్రం చెప్పకూడదు కూడా. ఎందుకంటే మేలు చెప్పెనేని మేలండ్రు లోపులు, చెడు చెప్పెనేని చెట్టజండ్రు, అంత మీద శుద్ధుడైన కథంబున శిష్టమరణ మతడు చెప్పడయ్యే. మంచి చెప్తే ముడుస్తారు కానీ చెడుగిడి చెప్తే వీడికి అంట మానుపోయా, వీడికి ఇవ్వడం చెప్పాడు అవి ఆత మోసుకొచ్చారు మనకు. ఈ దుఃఖాన్ని బాగా అశుభమైన మాట ఎందుకు చెప్పాడయ్యా? అప్రస్తుతమైనటువంటి ఒక వార్తలు చెప్పకూడదు, అడిగినా చెప్పకూడదు. అప్రియమైనటువంటి కాలమే చెప్తుంది. అపాప నాకేం పనని చెప్పలేం. మాండవిమాముని శాపంతో యమధర్మరాజు శూద్రయుగంలో జన్మించినాడు విధంగా కనుక చెప్పకుండానే ఊరుకున్నాడు. మరి అర్ధరాత్రి వేళ అన్న దగ్గరికి వచ్చాడు విదురుడు. అన్న ఎవరు? గుడిరాజు ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వచ్చాడు గాంధారి. అన్నయ్య బాగేనా? ఓ తమ్ముడు విదురు ఎప్పుడు వచ్చావు? ఇలా గౌరవించుకున్నాడు. నేను మంచిగా వచ్చే తీర్థయాత్రలు చేసి కానీ ఇక్కడ నువ్వు ఎలా ఉంటావు? బ్రహ్మాండంగా ఉన్నాడు తమ్మి. ధర్మరాజు నాకు మంచి రెండు కూడా భోజనం పెడుతున్నాడు, కూడా బలారం పెడుతున్నాడు, కూర్చు పోస్తున్నాడు, వార్లిక్స్ ఇస్తున్నాడు, గొడవ లేదంటే అది ఇస్తున్నాడు, పరపడలు వీశాడు, ఆయిగా పడుకున్న ఏసీలు అంటాను. ఈ కంట్లమ్మా నువ్వు అయ్యా ఇంకా కమ్మగా అంటున్నావు, ఇంకా కమదనం ఎక్కడని విదురుడు చెప్తున్నాడు అనమాట. అన్నయ్య పుట్టందుండవు పెద్దవాడవు, పుట్టందుండవు పెద్దవాడవు, మహాభోగంబులాలేవు, నీ పట్టెల్లంజడిపోయే దుస్సగ జరావారంబు పైగప్పే, నీ చుట్టాలెల్లరూ పోయిరి ఆలుమగడు శోకంబుర మగ్నులై, కట్టా దాయల పంచరుండదగవే కౌరవ్య వంశగ్రణి, పుట్టందుండవు పెద్దవాడవు. పుట్టుకుంటివి, కొడుకు ఎదిగాడు కదా దుర్యోధనుడు. ఆ తర్వాత నీ మాట కూడా గుడ్డైపోయింది, ఇప్పుడు శరీరం కూడా గుడ్డైపోయింది. అన్నయ్య భోగాలను భవించవలసిన వయసు అయిపోయింది. ఇక అటు చూపే కానీ ఇది కాదు. ఈ సర్కస్లో 3వ గంట 2 గంటలు అయిపోయింది. ఆ 3వ గంట కూడా చివరి 5 నిమిషాలే ఉంది. ఇంకా భోగ జీవితం గడుపుతా అంటావే, ఉన్న కొడుకులందరూ దాట కొట్టుకున్నావు, ఇక్కడికి వైరాగ్యం కలగలే. అయినా కానీ అన్నయ్య ధృతరాష్ట్ర మహారాజా బిస్తర్లో అన్నం వడ్డించుకుంటూ భీముడనే సూటుపోటు మాటలు వినుకుంటూ ఆ అన్నం తింటున్నావు, అదొక అన్నమేనా? ఛీ నీ బతుకు పాడగానంట వైరాగ్యం కలిగే మాటలు మాట్లాడుతాను ఇక్కడ వీరుడు. బిడ్డలకు బుద్ధి చెప్పని ఈ గుడ్డికి పిండంబు వండుకొని పొడు ఇదే పైబడ్డాడని భీముడల గొడ్డెములారంగా కూడుగులు చెలవరివా. బిడ్డలకు బుద్ధి చెప్పని 100 మంది కొడుకులంగాని 100 మంది కొడుకులను బోధ పెట్టుకున్నాడు ఈ గుడియాడు.
మన ప్రాజ్ఞానం పడ్డాను మనకు పిండం మారైపోండి అంటాడు ఎవరు భీముడు వడన వెళ్ళప్పుడు. ఆ మాటలు వినుకుంటూ నన్నగా నా శివుడు అనుకుంటూ తిరుగుకుంటూ నీ బతుకు పాడుగానదో బతికేనా అని నిజమేరా తమ్మి బిదిరా ఈ మాట మాత్రం నిజమే అంటే ఆ మిగిలిన అవద్దమా అంటే వాడికి నచ్చింది ధృతరాష్ట్రం నచ్చింది నువ్వు చెప్పింది నిజమే ఇప్పుడు వెళ్ళిపో రేపు పోదాం రేపు రూపం లేదు నిన్న వల్ల రాదు నేడే నిజంపా. ధర్మరాజు చెప్తే మనం పోనిస్తాడా తెల్లాని ధర్మరాజు వల్ల పోనీయాడు ఎప్పుడు వైరాగ్యం అప్పుడే వెళ్ళాడు తూర్పు ఉత్తరం దిక్కు కదా. అర్ధరాత్రి వేళ గాంధారి ధృతరాష్ట్రం తీసుకొని విధుడు దృష్టమైనాడు. ప్రాతకాలం నమస్కారం చేద్దామని వచ్చాడు ధర్మరాజు. లేరు గది కాడి ఏడుస్తున్నాడు పాపం. అక్కడ సంజయుడు ఉన్నాడు. సంజయ మా తల్లిదండ్రులు మందిరముల లేరు సంజయ ఎందు పోయిరో ముందటగానడు మా పెద్ద తండ్రి మా తల్లి పెద్ద తల్లి గానదు కదా సంజయ. మహారాజా రాత్రి అన్నదమ్ములేదో మాట్లాడుకోక విన్నా కానీ మరి తెల్లారు ఎడిపోయినా నాకు కూడా తెలియదయ్యా అన్నాడు సంజయుడు. ధర్మరాజు ఏడుస్తున్నాడు. ధర్మం ఏడుస్తున్నాడు ఏమవుతుందా సత్యుడు ఏడుస్తుంటే ఆ బాధ నివారణ చేయడానికి భగవంతుడు ఎవరిని తోలిస్తాడు. నామలు వచ్చాడు ఇక నారాయణ నారాయణ నారాయణ. ఆహా ఆశ్రమడికి పద్దెనిమిది కూర్చొని చేశాడు. ఏమయ్యా ధర్మనందన ఎందుకు ఏడుస్తున్నావు? మునీంద్ర తల్లిదండ్రులు మృగంబునలేరు ఇక్కడ పోయిరో ఎరుగ ఎప్పుడు బిడ్డల పేరు గృచి గృచి ఏడ్చు మా పెద్ద తండ్రి ఈ మహాత్మా తల్లిదండ్రులు గృహంబునలేరు అని ఏడుస్తున్నాడు పాపం ధర్మరాజు. ధర్మనందన ఎంత మాయకుడి అయ్యాను ఎంత అజ్ఞానం ఓడిపోతున్నావు బంధుత్వంలో ఓడిపోయి సజనం సజనం అనుకొని ఈశ్వర వశం మీ విశ్వంబు సుమ్మా ధర్మనందన విను ఈశ్వరుండే ఈ భూతమ్మలను ఒకటి చేర్చు ఎడబాపు సుమ్మా అహస్తాని సహస్తానా ఆపదాని చతుష్పదా ఫల్గూని తత్రవాదాం జీవో జీవస్య జీవనం ధర్మనందన. హస్తాలు లేని జీవి హస్తాలున్న జీవికి ఆహారం దా నాయన. అనేక పాదాలున్న జీవి రెండు పాదాలున్న వాడికి ఆహారం రా బాబు. చిన్న జీవి పెద్ద జీవికి ఆహారం అవుతుంది. వీళ్ళందరూ కూడా పరమాత్మని వాళ్లే. ముకుదాడు పెట్టి పశువుని ఎలా వశపరుచుకుంటాడు మానవుడు అలాగే భగవంతుడు కూడా అష్టదిక్పాలం కూడా తన ఆధీనంలో ఉంచుకుంటాడయ్యా. కనుక ఈశ్వర వశం ఈ విశ్వము. స్వాతంత్రం లేదు ఈ జీవుడికి. ఇవాటికి 5వ నాడు హిమాలయ పర్వత ప్రాంతంలో మీ ప్రధాన దేహాన్ని విడిస్తాడు కనుక వాళ్ళ కోసం దుఃఖపడకయ్యా నిన్ను గురించి విచారపడమన్నాడు. ఎంతలాగా కృష్ణ పరమాత్మ భూమి మీద ఉంటాడు అంతలాగా రాజ్యాన్ని పరిపాలించు. ఆ తర్వాత మహాప్రస్థానం వెళ్ళిపో. అప్పుడు కలియుగం ప్రారంభమవుతుంది. అందులో ఉన్నవాళ్ళు చూసుకుంటానికి అవసరం లేదన్నాడు నారదుల వారు చెప్పి దుఃఖోపశమనం చేసి నారదుడు వెళ్ళిపోయినాడు. ధర్మరాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అర్జున ద్వారకా నగరాన్ని వెళ్ళి బలరామకృష్ణుడు యోగక్షేమం తెలుసుకుంటామని పంపించినాడు. 1, 2, 3, 4, 7 మాసాలైంది. అర్జునుడు రాడు, మెసేజ్ లేదు. ఆందోళన పడుతున్నాడు ధర్మనందనుడు. అప్పుడే నారదుడు చెప్పిన క్రూరమైన కాలం యొక్క అపశకనాలు కలియుగ చిహ్నాలు కనబడుతున్నాయి. మారువేయంలో తిరుగుతున్నాడు ధర్మరాజు నా రాజ్యంలో ఎలా ఉంటుందో అని. ఇంకేముంది స్వర్ణకారులు అంటే అవసరం వాళ్ళంతా చాలా చేస్తున్నారట. ఏమిటయా ఏందో కొత్త వస్తువు చేస్తున్నావు అంటే అయ్యా దొంగలు పడుతున్నారట. ఇంకే మనం చాలా చేయించుకుంటారు. నా బతుకు పాడగానికనే రాజ్యం ఎవరికి అంటే ధర్మరాజు రాజ్యంలో దొంగల బాధ అయినాక ఇక ధర్మరాజు పరిపాలించినందుకు ధర్మరాజు ఎవరైనా చేసుకోడా? ఊరికి బయట స్త్రీ పురుషులు మాట్లాడుకుంటున్నారట. అంటే చూడత్వం జారత్వం 2 మొదలైనవి. ఇక నేను ఉండడానికి వెళ్ళారు. భీమసేన దగ్గర వచ్చాడు. భీమా నారదుడాడిన క్రూరపు కాలంబు వచ్చే అనిలజగంటివే నా ముందరనే కుక్కలు మురుగుతున్నాయి, నక్కలాలు వస్తున్నాయి, అన్ని అపశబ్దాలు అపశకనాలు కలుగుతున్నాయి కనుక ఇక మనకు అర్హత లేదురా నాయన అని భీముతో చెప్తూనే ఉన్నాడు. ఏడ్చుకుంటూ వచ్చాడు ఇంద్రసూరుడు అర్జునుడు. ఏడ్చుకుంటూ వచ్చిన అర్జునుడు చూసి ధర్మరాజు అంటున్నాడు, అర్జున ఎందుకు ఏడుస్తున్నావు నాయన? మన వాళ్ళంతా బాగున్నారా? అన్నా పలుగునా
అన్నా పల్గుణ భక్తవత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందుండు తాపన్నానీక శరణ్యుడీశుడు కృష్ణుడు భద్రానుసంధాయి ఉన్నాడా జానకన్. ఎలా ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు నాయన అర్జున? బలరామకృష్ణుడు క్షేమంగా ఉన్నాడా? మరి కృష్ణ మహారాజు మంచిగా ఉన్నాడా? ప్రద్యుమ్నుడు మంచిగా ఉన్నాడా? అర్జునుడు మంచిగా ఉన్న పాపం ధర్మరాజు ఏడుస్తున్నాడు, అర్జునుడు ఏడుస్తున్నాడు. అన్నదమ్ముడు ఇద్దరు ఏడిపోయారు. అనగానే అన్న ఏం చెప్పమంటావు? మన నిధి, మన గురువు, మన చిలికాడు, మన దైవం, మన మంత్రి, మన బోద్ధ పోయినాడు. మన సారథి, మన సచివుడు, మన వియ్యం, మన సకుండు, మన బాంధవుడు, మన విపుడు గురువు దేవరా మనలందిగ నాడిచనియే. మనుజాధీశ మన సచివుడు, మన నియము, మన గురువు, మన సకుండు, మన బాంధవుడు మనల విడిచి చనియే. అన్నయ్య మన సర్వస్వం వెళ్ళిపోయింది. మన గురుగారు లేడు, మన దైవం లేదు, మన మిత్రుడు లేడు, మన సారథి లేడు, మన మంత్రి లేడు. ఎప్పుడు నన్ను అనేక నామాలతో పిలిచేవాడు నా తండ్రి, నా కృష్ణయ్య. ఏడుస్తున్నాడు పాపం ఆ కృష్ణ పరమాత్మ యొక్క రూపాన్ని, ఆయన యొక్క లీలను కూడా స్మరించుకుంటే అర్జునుడు విజయ ధనంజయ హనుమధ్వజ ఫల్గుణ పాండురాజతనయ ఏ నరా మహేంద్రజ మిత్రార్జునయంచు భుజముల తల కడరాకపోకల నన్ను పిలుచువాడు లేడు తండ్రి. ఏ గొప్ప యుద్ధం పిలిచేవాడు నా కృష్ణయ్య. అటువంటి నా సారథి, నా గురువుగారు లేకుండా అయిపోయినాడు, అటమటం అయిపోయింది. నా భజనంతా, నా పుణ్యమంతా నాశనం అయిపోయింది. ఎందుకంటే మహాపాపిని కనుకనే కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ దేహంలో ప్రాణాలు పోకుండా అలాగే ఉన్నాయి. పాపి చిరాయి అంటారే, అది నిజమైపోయింది అన్నయ్య అని ఏడుస్తున్నాడు పాపం. ఏడ్చి ఉభయసేనా మధ్యంలో తనకు భగవంతుడు ప్రబోధించిన గీతావచనాన్ని సంస్మరించి ఆధ్యాత్మ జ్ఞానంతో తనంతాను తెలుసుకొని ఈ రాజ్యం అయిన తర్వాత ధర్మరాజు పరీక్షితులు పట్టం కట్టి ఉత్తరాయణ మహాప్రస్థానం వెళ్ళినాడు. పాండవులు ఏడుగురు శివనకాది మాస్టరా బ్రాహ్మణ శిక్షావశంతో మరి పరీక్షితుడు జాతకర్మజులైనటువంటి ఒక భూసురోత్తముల శిక్షావశంతో పెద్దవాడికి ఇరావతి అనేటువంటి ఒక అమ్మాయిని వివాహం చేసుకొని జనమేజీ ఏడాదిగా 4 కుమారులను కూడా కన్నాడు. పరీక్షిత్తు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. కలియుగం ఏ నిమిషంలో కూడా గోపాలకృష్ణ అవతారం సాధించినాడో అప్పటి నుంచి కలియుగం అశుభ ప్రతిపాదకమైనటువంటి ఒక కలియుగం ప్రారంభమైందయ్యా శివనకాది మాస్టారా. ఆ పరీక్షిత్తు అనేక అశ్వమేధాలు చేసినాడు. అని కాసంత సూతుడు అడిగాడు పాపం. శివనకాది మాట్లాడతారు ఆపే వరకు, అయ్యా ఎందుకు ఆపేదయ్యా, తర్వాతి కథ ఏమిటో చెప్పుకోయ్యా. సూత మంద బుద్ధికి మందునకు, మంద బుద్ధికి మందాయునకు, నిరక్త మార్గునకు గోవింద చరణారవింద మరందముగన తిరిగిలేదు రాత్రింబగలు మునీంద్ర. తెలుగుమ గోవిందుని కథ. మందునకు, మంద బుద్ధికి, మందాయునకు, నిరక్త మార్గునకు. మరి గోవిందుని కథామృతాన్ని ఆపగయ్యా మేము వింటాను చెప్పు. మరి పరీక్షిత్ మహారాజు కరిని ఇలా గ్రహించినాడు, ఆ భగవంతుడు ఎలా మాత్రుడైనాడు, ఆయనకు శాపం ఎందుకు తగిలింది, తక్షకుడు ఏం చేశాడు అంతా మాకు చెప్పాలయా. రాజా శివనకాది మహర్షులారా వినండి. ఒక్కనాడు హిమాలయ పర్వత ప్రాంతంలో కూడా భూమి ఏమో గోరూపాన్ని ధరించిందట, మరి ధర్మమేమో వృషభరూపాన్ని ధరించింది. అందుకే నందివాహనుడే వెళ్తుంటాడు పరమశివుడు. ఎత్తునెక్కినోడు, మొదలెత్తునెక్కినోడు, ఎసరెత్తునెక్కినోడు అని బట్టి అంటే కాదు. ఎత్తునెత్తికి ఇక్కడ ఎత్తి ఏమిటి ధర్మం అంటే ధర్మం మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతాడు పరమశివుడు. మరి గోవేమో భూమాటేమో గోరూపాన్ని ధరించింది కనుకనే గోవు మనకు పూజ్యమైంది హిందూ ధర్మంలో కూడా. గోవు పాలు దాగి, గోవు పెరుగు దాగి, గోమూత్రంతో ఊచల్లుకొని ఆ గోవు పెడుతున్న ముందర మనం కలుపుకోవడం నాడు పెండ ముద్దలు పెడుతుంటామే. ఇప్పుడు బర్రె పెడుతున్నాం,
దాని పోతే గుర్రాన్ని వెళ్ళిపెడతాం ఎవరి కాలం. కానీ గోమయంలో, గోమూత్రంలో, గోక్షీరంలో, గో పెరుగులో కూడా, గో నెయ్యిలో కూడా పంచగవ్యాలు అంటారు వీటిని. ఇవి అత్యుత్తమైన ఆయుర్వేదంలో మనకి వచ్చేటువంటి ఒక మందులు. మందలు గోవులు ఎక్కడైతే ఉంటాయో మరి అక్కడ గోపాలకృష్ణుడు ఉంటాడు. అన్ని బర్రెలు ఉన్నాయి మనకు. ఎందుకు అది కూడా కమర్షియల్ టైప్ కనుక పాలు బాగా ఇస్తే బర్రెలు ఆవులు కొంచెం ఇచ్చే అని ఆవు మందులని కళేబరానికి పోతున్నాయి అక్కడ కట్ చేయడానికి. ఎప్పుడైతే గోవన ప్రారంభమైందో అప్పటి నుంచి పాపపు ఇష్టమైన కలియుగం ప్రారంభమైంది. అయితే ధర్మదేవత, భూదేవత రెండు గోరూపాన్ని, విశ్వరూపాన్ని ధరించి హిమాలయ పర్వత ప్రాంతంలో సమానం చేసుకుంటాయట. ఆ విశ్వరూపం అంటుంది కదా, నయనం బక్కన జాలమేల విడువన్నా తల్లి. గోవును అంటోంది ధర్మదేవత, అమ్మా కళ్ళల్లోంచి ఎందుకో నీళ్లు కారుస్తున్నాడు ఎందుకమ్మా? నీమేను సామయమై ఉన్నది మోము వాడినది, నీ మన్నించు చుట్టాలకు భయ దుఃఖంబులు నేడు ఉండవు గదా నా తల్లి. నయనం పక్కన జాలమేల విడువన్. అమ్మా నీ బంధువులకు కలిగిన ఆపత్తి కలిగిందా తల్లి? అవును, అంత బక్క చిక్కిపోయినట్టుగా అయిపోయినావే, మొహంతా చిన్నపోయింది, ఆ కళ్ళలోంచి నీళ్ళెందుకు కారుస్తున్నావు చెప్పు అని అడుగుతున్నాడు ధర్మదేవత. వృషభం అడుగుతోంది గోవును. అంటే అప్పుడు ఆ గోవు చెప్తుంది కదా, నాయన ఏమని చెప్పమంటావు? ఏమంత సంతోషకరమైన వార్త కనుక చెప్పంటావు? ఈ లోకమున పూర్వము 4 పాదముల నీవు నడతువు ధర్మమూర్తి. ఈ లోకంబున పూర్వము 4 పాదముల నీవు నడతువు, నేడా శ్రీలలనేశుడు కృష్ణుడరిగినా కాలము చేత నీకు ఒంటి కాలయ్య గదా, ఒంటి కాలయ్య గదా. కృష్ణుడు అన్నాడు 4 పాదాలతో హాయిగా నడిచావు. అటువంటి ధర్మదేవతమైన నీకు ఇప్పుడు ఒంటి కాలైంది కదా నాయన, అందుకే నా ఏడు. ధర్మం 4 పాదాలు లేదు కదా కనుక భూమాత ఏడుస్తుందట. 5000 సంవత్సరాల క్రితం ఏడ్చిందంటే ఇప్పుడు ఎంత ఏడుస్తుందో మీరు ఊహించుకోండి. గణనాతీతములకు సద్గుణములు గల చక్రి సనిన ఘోరకలి ప్రేరణమున పాప సమూహ వ్రణయుతులకు జనుల చూచి వగచల తండ్రి. ఎందుకు ఏడుస్తుందో చెప్పింది ఇక్కడ. గణనాతీతములకు సద్గుణములు గల చక్రి సనిన ఘోరకలి ప్రేరణమున పాప సమూహ వ్రణయుతులకు జనుల చూచి వగచల తండ్రి. అందుకు నా ఏడుకంతా. అలా ఇవి 2 సంభాషించుకుంటున్నాయి. భూదేవత, ధర్మదేవత. చూసుకుంటే ఒక శూద్రుడు రాజవేషం వేసుకుని వచ్చి కైలాస పర్వతం లాంటినటువంటి ఆ గోవును, ఆ యొక్క వృషభాన్ని రెండింటి తంటే అంబాని కింద పడ్డాయి. అదే సమయానికి దిగ్విజయం చేసుకొని వస్తున్నాడు పరీక్షిత్ మహారాజు బంగారు రథం మీద. ఆ దృశ్యాన్ని చూశాడు. వెంటనే బంగారు రథం కిందికి దిగాడు. త్వరలోని కత్తిని తీశాడు ఖడ్గాన్ని. దుర్మార్గుడా, క్రూరుడా, పాపాత్ముడా, ఎవరెవరా నువ్వు? గోవు నేను ఏం చేసి నీకు అపకారం? నిన్ను కొమ్ముల గిమ్మెనా కరిశనా నిర్భీతివై గోవు తన్నంకారమేమి మద్భుజనాదనచ్చోని వేళ్ళందులు నేరంగులు చేయరాదు ఎరుగవా దూర్తత్వముండు వివృత్సన్నాదంబవరచ్చదెవ్వడవు నిన్ను శాసించదం దుర్మతి. నిన్ను కొమ్ముల గిమ్మెనా ఇక అక్కడ తింటాడు, తన్నిందా, కుమ్మిందా, ఇక బాధ చేసిందా? వాసైన గడ్డి తిని వాయిల్లో నీళ్లు తాగేటువంటి గోమాతను తన్నం కారణమేమి? అది పోగా పరీక్షిత్ మహారాజు రాజ్య పరిపాలనలో కూడా గోవును తన్నడం పాపం అనే సంగతి దుర్మార్గుడా. రాజు అనేవాడు ఇట్లా ఉండాలి, ధర్మోపాసకుడు కావాలి, దైవోపాసకుడు కావాలి. జీవోలు జారీ చేయడం కాదు, ఆర్డర్ జారీ చేయడం కాదు, అనుశాసనం చేయడం కాదు, ఉపాసకుడు కావాలి, ధర్మోపాసకుడు కావాలి. గోవును రక్షించిన వాడే రాజు. ఓ బ్రాహ్మణి శుభం పోతూ యస్య రాష్ట్రే ప్రజా సర్వాస్త్ర సంఖ్యే సాధ్య సాధువిధి
తస్య నశ్యంతి కీర్తి ఆయుర్భోగతి. ఏ రాష్ట్రంలోనైతే సాధువులను, గోవులను, ధర్మాత్మను, సజ్జనులను కాపాడుతుంటాడో అక వాడి ఆయురారోగ్య ఐశ్వర్యాలు స్థిరంగా ఉంటాయి. కానీ లేకపోతే వాడి ఆయు ప్రమాణం పోతుంది, వాడి ఐశ్వర్యం పోతుంది, వాడి పాలైపోతుంది. ఇప్పుడు మార్పుడా జరుగుమని కడకని తీసినాడు పరీక్షత్తు. గడగడ మనకు చండాల రూపాన్ని పెట్టినాడు. ఆ రూపం అంతా పోయింది. కలి నమస్కారం కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడగా ధర్మరాజు మనడు కదా, పోదగవా అయ్యా నేను ఎక్కడికి పోవాలి, నేను యుగ పురుషుని కదా, పోలేను, నువ్వు ఎక్కడ చూపు జాగా స్థానంలో ఉంటా, నీ వాంఛను. అట్లాగా ధర్మరాజు మనమడు కదా పాపం జాలి. పనిలే ఎక్కడ దూరం ఆడుతుంటారో, ఎక్కడ ప్రాణి హింస జరుగుతుందో, ఎక్కడైతే మద్యపానం సేవిస్తుంటారో, ఎక్కడ జాగ్రత్త నడుస్తుంటుందో, ఎక్కడ అన్యాయమైన సువర్ణం ఉంటుందో 5 స్థానాల్లో ఉంటుకోమన్నాడు. ఒక్క స్థానం ఇస్తేనే మొత్తం చేసుకున్నటువంటి నాకు బయట జగా చేతు సుజానకరంగా అంట 5 ఇచ్చినావు కదా, నిన్ను కూడా బాగా పెడతాను. కలినే కలి ధర్మానికి విరుద్ధం చేసేది, మంచికి విరుద్ధం చేసేది, దైవభక్తికి విరుద్ధం చేసేది. కలి అంటే ఒకటే మాటలో కల్తీ. నీ మనస్సును కల్తీ, దేహాన్ని కల్తీ, ఆలోచనలు కల్తీ, ధర్మాన్ని కల్తీ, దైవాన్ని కల్తీ. ఎక్కడి పోయినా కమర్షియల్ టైప్, విటామిన్ ఎం. మరి దాంతో ఏం చేస్తావు అనేటువంటి తర్వాత విషయం. ఆదికల్ కూర్చుని చేరో ఆగే చేరో అరే ఆదికైతే కూర్చునియే పశువుతో అయినా భాగవతం ఉంటుంది. ఇవాళ రేపు వెళ్ళేది అన్నీ వేసి వెళ్ళిపోతున్నాను స్పీడ్లో. కానీ ఎల్లుండి ఎట్లా నీ బతుకు అంటే ఎల్లుండి కూడా వీడు ఉంటాయి కదా. రాజా రామచంద్ర భగవానికి అలా కరుణని గ్రహించి 4 పాదాల ధర్మాన్ని నడిపించాడు. సత్యం, అహింస, దానం, దయ. ధర్మదేవతకి 4 పాదాలు. ఇప్పుడు దయా అనే పాదంతో ఉంటుంది. నువ్వేం పెట్టకపోయినా మారని ఆయన ఎవరిని తిట్టడు. దయగలిగి ఉంటే చాలు. కలియుగంలో కూడా నువ్వు అనేక యజ్ఞయాగాలు క్రతువులు చేసి, పూజలు చేసి, పుణ్యాలు చేసి, పారాయణాలు చేసినంత పుణ్యం వస్తుంది కనుక ఏం పెట్టదు. ఏం బాబు ఎక్కడ ఇక్కడికి పోతావు ఏమిటని ప్రేమగా దయ కలిగి నువ్వు మాట్లాడితే చాలు అనేక పుణ్యం వస్తుంది. కనుకనే పాపం పరీక్షిత్ మహారాజు పోరా పొమ్మన్నాడు. ఆ కలిగిని పెయిని గ్రహించుకొని పొట్టేలు ముఖం అంటే తోడేలేలా పొరుగుంటలో సమయం కోసం చూస్తున్నది. గజిబిజి లేకుండా గజనాపురం లోపల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు పరీక్షిత్ మహారాజు. ఆయన పరిపాలనను చక్కడ అందమైన కంఠపద్యంలో చిత్రీకరిస్తున్నాడు. పోతన వినండి. గజనామధేయపురమున గజనామధేయపురమున గజరిపు పీఠమున గనుడు కలిమర్ధనుడు గజవైరి పరాక్రముడై గజిబిజి లేకుండా దాల్చ గౌరవలక్ష్మి. గజిబిజి ప్యూర్ తెలంగాణ భాష. క్యా గజిబిజి వరే భాయ్. గజిబిజి అనేటువంటిది చక్కటి భాష అన్నమాట. అట్లా గజిబిజి లేకుండా నిమ్మడంగా ఉన్నాడయా, రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. కృష్ణుని అనుగ్రహంతో మహిమండల సామ్రాజ్యాన్ని అభిమన్యు పుత్రుడు పరిపాలిస్తున్నాడయ్యా. శమనకాది మహాసులారా, రోజులు గడుస్తున్నాయి. ఒక్కనాడు మృగయా వినోదం కోసం వెళ్ళినాడు పరీక్షిత్తు. బంగారు రథం వేసుకొని ఆ ధనభాండాగారంలో వినాడు. ఎవరు కానీ కంటికి నచ్చిన కిరీటం కూడా తీసుకున్నాడు. చక్కగా మెరుస్తున్న దాన్ని తీసి శిరస్సు పట్టుకున్నాడు. అది జరాసంధుడిని సంహారం చేసి ఆ కిరీటాన్ని పట్టుకోవచ్చాడు భీమసేనుడు. అందులో వచ్చాడు. అది తీసి పెట్టుకున్నాడు మన పరీక్షిత్తు. కలిగి ఉన్నాడు కదా, ఈయనే చెప్పే అన్యాయాతీతమైన సువర్ణం మీద ఉండుమని. నెత్తి మీద ఎక్కినాడు కలి. ఆ కిరీటం పెట్టుకున్నాడు. వెళ్ళిరాడు వేటకు. వెళ్ళి ఓ మృగయాన్ని వేడుకుంటూ నడుచుకుంటూ దానికి శరం కొట్టినాడు. ఆ జంతువు వారిపోతున్నాడు. దాని వెనకాల పరిగెత్తున్నాడు పరీక్షిత్తు. వేట కదా పిపాస. అలా పోయే వరకు 4 గంటలకు పోతున్నది. ఆశ్రమంలోకి పోయినాడు. మంచులు నడుదాం, దాహం వేస్తుంది. అక్కడ ఎవరు లేరు. ఒకే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు. సమాధి స్థితి అంటే లోపల నుంచి బయటికి రాని మళ్ళా స్మృతి ఉండదు, ఇంద్రియాలు ఏమి పనిచేయవు. మంచులు పోయేవయ్యా తోయములు దెమ్మువాకు, తోయములు దెమ్మువాకు, ఈ తోయము వేటాడు వెళ్ళ తొల్లి ఒడవడు, ఈ తోయము క్రియ జలదాగము, తోయము వారరుడేర పుస్తకమనగా. తోయం 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 తోయం
తోయములు అంటే నీళ్లు. నాకు దాహం వేస్తున్న నీళ్ళు పోయావయా. ఇక్కడ అడుగుదామంటే నీ తోయం వాళ్ళు అంటే నీ శిష్యులు ఎవరిక్కడ లేరు, నా తోయం వాళ్ళు కూడా ఎవరు లేరు, కానీ నాకు తోయం కావాలి అంటే అక్కడి నుంచి జవాబు రాలేదు. అరే భారతదేశాన్ని పరిపాలించే రాజును నేను వచ్చి మంచులు అడిగితే మంచులు వేడాయి బాబనాయన. కలి చిత్తం కలిసి అయిపోయింది కదా. కన్నులు మూసి బ్రహ్మనుడు గర్వముతోడు తనున్నవాడు, కన్నులు మూసి బ్రహ్మనుడు గర్వముతోడు తనున్నవాడు, చేసనలనైన రమ్మనడు సారజలంబులు గోయడు, ఏ మనలైన చేయడు సమగ్ర ఫలంబులు పెట్టడు, ఇంత సంపన్నత నుండినే తన తపశ్చరణ ప్రతిమా ప్రభావముల్. కన్నులు మూసి బ్రహ్మనుడు గర్వముతోడున్నవాడు. ఇంత గర్వమా? అరే రాజును నేను పరిపాలించే, దేశాన్ని పరిపాలించే రాజును వస్తే సౌఖ్యం ఇవ్వచ్చు కదా, మౌనవ్రతం ఉంటే శిష్యులను విడిచి పెట్టవచ్చు కదా, ఆశ్రమానికి ఇవ్వచ్చు కదా, ఫలాలు పెట్టవచ్చు కదా అని కోపం వచ్చి నన్ను అవమానపరుస్తావా అని అక్కడ చచ్చిపోయిన పాముంటే దాన్ని తీసి మానవుని మెళ్ళ వేసి వెళ్ళిపోయినాడు పరీక్షిత్తు. ఈ విషయం 5 ఏళ్ల కొడుకైనా శృంగికి తెలిసింది. కౌశికైనా స్నానం చేస్తున్నాడు శృంగి నీ మెళ్ళో రాజు వచ్చి చచ్చిన పామును వేసాడు అన్నాడు. అనగానే కోపం వచ్చింది నాకు అప్పుడే. అదే మేము రాజ్యాల్లోకి పోయి హిరణ్యదానాలు అడగం, భూదానాలు అడగం, సువర్ణదానాలు అడగం, కనకనక వస్తువులు ఇవి అడగం, అన్నంపురాలు కూడా తపస్సు చేసి మా దగ్గరికి వచ్చి వాడు రాజు అయితే చక్రవర్తి అయితే మాకి మా నాన్న కూడా చచ్చిన పామును వేస్తాడు బద్మాష్. ఏ పామునైతే వేసినాడో బ్రహ్మాది విష్ణు మహేశ్వరులు వచ్చినప్పటికి కూడా ఈ వాడికి 7వ నాడు అదే తక్షకుడనే సర్పంతోని కుట్టి మరణించుగాక శాపం. తక్షక విషాల సముద్రతోని 7వ దివసం నాడు మరణించుగాక శాపం పెట్టాడు. శాపం పెట్టి ఆశ్రమంలోకి వచ్చాడు. తండ్రి వ్యవస్థను గమనించినాడు. మా నాన్నని కాపాడండి. ఆ లొల్లికి గడబడికి అల్లరికి అక్కడ ఉన్నటువంటి శివకుమార్ సమాధి నుంచి బయటికి వచ్చి చూడు మెళ్ళో పాముని తీసి బయటవలసినాడు. అంత జనాలున్నారు ఏమిటో నాయన అంటే కొడుకు చెప్పాడు జరిగిన సంగతి. నాన్న 7వ నాడు సవరణ శాపం కూడా పెట్టేవాడికి రాజు, వాడు రాజు చక్రవర్తి అయితేంది. అప్పుడు శివిక మహర్షి అన్నాడు. చూడండి ఇంత గొప్ప హృదయం శివిక మహర్షి. శివదమాది సాధన సృష్టితో సంతృష్టిని పొందేటువంటి సద్గురువే శివిక మహర్షి. నాన్న ఎంత పని చేసేవరావు బాబు అన్నాడు. మందరించినాడు కొడుకును. ఎవరు భాగ్యుడా? భారత వంశజున్ పరమ భాగవతున్ హయమేది ఆచారపరున్ ఆ మహానయ విశారదున్ రాజకులైక భూషణున్ నీలము గోరి నేడు మన నేలకు వచ్చిన భక్తి అతి సత్కారము చేసి పంపదనుగాక శపింపగ నీకు పాడియ కొడుగా. భారత వంశజున్ పరమ భాగవతుం హయమేధయాజినాచారపరున్ ఎంత పనిచేసావు బాబు. ఎవరనుకున్నావు? ఆయన పరమ భాగవతోత్తముడు, భగవత్ కృపతోని గర్భంలో బతికినటువంటి వాడు, అనేక యజ్ఞాదులు చేసిన మహాపుణ్యాత్ముడు. అట్లాంటానికి శాపం పెట్టడానికి మనసు చెలుపుది రాకూడదు. కానీ శిష్యులు పిలిచాడు. ఆ రాజు చెప్పండి మందో యంత్రమో మంత్రమో తంత్రమో ఏదో చేస్తే బతుకుంటాడు వాడిని అని ఈ యొక్క సందేశాన్ని ఇక్కడ పంపించాడు రాజు. ఆ విషయం తెలవగానే తిరిగి మళ్ళా శాపం పెట్టే సమర్థత కలిగి ఉన్న పరీక్షిత్తు నేను చేసింది తప్పు పని కదా అని తెలుసుకున్నాడు. గోవులకు బ్రాహ్మణులకు అపకారం చేసిన వాడికి సత్యమే కీడు వెంటనే పుడుతుంది. మళ్ళీ శాపం పెట్టాలి పోనీలేను. పరీక్షిత్తుకు శాపం పెట్టాడు శృంగి. 7వ నాడు దాగుమన్నాడు. ఆయన దాగుమన్నాడు మనకేంది అని అనుకోకండి, మనం అంత పరీక్షిత్తులమే. మనకు శృంగి అనేటి శృంగి ఎవరు? అహంకారం అనే శృంగి మనకు శాపం పెట్టాడు ఇక్కడికి. ఎప్పుడైనా 7 రోజులకి వస్తువు కొడతావు. 100 సంవత్సరాలు బతికినకి ఇవి 7 మన బతుకులు. 8 రోజులు లేదుగా. సద్గురు శమిక మహర్షి సద్గురును అవమానపరిచినా సద్గురు శిష్యుడిని ఎప్పుడు కూడా అవమానపరచడు, వాని క్షేమాన్ని కోరుతుంటాడు అన్నమాట బోధకుడు. ఆయన శమిక మహర్షి. ఆది సోమ మంగళ బుధ గురు శుక్రశని, ఇక మళ్ళీ ఆది లేదు.
మళ్ళా గడే పేర్లు 7 రోజులు వస్తాయి, 8 రోజులు బతికిన 7 రోజులు పోతావు కనుక సద్గురువును ఆశ్రయించి ఆ సర్వేశ్వరుని దగ్గర ఒక పాత్రవు గారా జీవా అని చెప్పడానికి వ్యాస భగవానుడు భాగవతంలో పరీక్షిత్ పాత్రను, శమిక మహర్షి పాత్రను, శృంగి పాత్రను వివరించి భాగవత కథ నడుస్తుంది. తమ పార్వతిని విడిచిపెట్టి జనమేజయుడికి పట్టం కట్టి గంగా నదిలోకి వచ్చాడు, స్నానం చేసినాడు. అమ్మా గంగమ్మ అమ్మా అమ్మా నిన్ను చూచిన నరుగొమ్మాయని ముక్తి కడకు ముతువట కృపన్ లెమ్మా లెమ్మా నీ రూపముతో రమ్మా నా చెగుర గంగ రమ్య తరంగా గంగా అమ్మా లెమ్మా రమ్మా నాకెదుర గంగ రమ్య తరంగా. ఏ గంగమ్మ రా, నాకెదురుగా వచ్చి నన్ను కాపాడు తల్లి. గంగ 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 అంటేనే పుణ్యం వస్తున్నట్టు కదా. గంగ అనడమే కాదు, నీలో స్నానం చేశాను, ఆచమనం చేశాను, నీ దగ్గరే ఉంటున్నాను నేను. 7 రోజులు నాకు ముక్తి మనసు ప్రసాదించు. ఈ వార్త తెలిసి 3 లోకాల్లో ఉన్న బ్రహ్మర్షులు, రాజఋషులు, దేవఋషులు అందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ నమస్కారం చేశాడు పరీక్షిత్తు. అయ్యా నేను మహాపాపిని, గుతోరగుమును తీసుకువచ్చి వేసిన బ్రహ్మముని మెళ్ళో వేసినటువంటి ఒక మహాక్రూరుణ్ణి, పాపాత్ముని. నా పాపం ఎలా పోతుందో చెప్పండి మహానుభావులారా, ఎందుకంటే మీరు చాలా గొప్పవాళ్ళు, మహాత్ములు కనుక. ఏమయ్యా నీ బతుకుడు చిత్రం, నీ పుట్టుక చిత్రం, నీ మరణం కూడా చిత్రంగానే వచ్చింది కదా అని వాళ్ళు ఈయనకు సమాధానం ఏం చెప్పాలో ఆలోచన చేస్తున్నారు. పాపం ఆలోచించుకుంటున్నారు వాళ్ళంతా. అదే సమయానికి 16 ఏళ్ల ప్రాయంలో అవధూతమూర్తి సుఖదేవుల వారు వచ్చినాడు ఎలా దిగంబరంగా. 16 ఏళ్ల యువనంలో ఉన్నాడు. అవధూతోత్తముడు ఎట్లాంటి వాడగా, ఈడనిలో కులంగినిసి ఎగ్గులు వల్కని వాడు. తనను తిట్టినా కానీ నవ్వుకుంటే వస్తాడట, మళ్ళీ మాట్లాడట. వాడికి అట్లా అన్నాడు, వీడికి ఇట్లా అన్నాడు, చూసావా అని దారిపోను కూడా తిట్టాడు పిల్ల వాటిగానే. ఏం బాగా తిడితే మిమ్మల్ని మోయపోయినా అంటే ఆయన అవధూత కదా. ఈడనిలో కులంగినిసి ఎగ్గులు వల్కని వాడు, కోరికలు కోరని వాడు, కూతువల గూడని వాడు, వృధా ప్రపంచముంజరని వాడు, దైవగతిన్ చేరిన లాభము చూచి తుష్టుడై నేరని వాణి చందమున నేర్పురు చూపెడు వాడు ఏగుదెంచే. ఈరనిలో కులంగినిసి ఎగ్గులు వల్కని వాడు, కోరికల్ గోరని వాడు, కూతువల గూడని వాడు. కూతులంటే గద్దె మీద కూర్చొని బాధాలు చేస్తుంటారు. అపస్సారం, కర్ణకఠోరం, అన్యకథానులాపాలు, దిక్కు వాళ్ళ మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అవి వాళ్ళ దగ్గరికి పోడు. కోరికలు కోరిటాళ్ళ దగ్గరికి పోడు, గొంతమ్మ కోరికలు నాళ్ళ దగ్గరికి పోడు, పూట సాక్ష్యాలు చెప్పడు. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ. అవధూతోత్తముని యొక్క జ్ఞాని యొక్క లక్షణాలు ఇట్లా ఉంటాయి. వృధా ప్రపంచము చేరని వాడు, దైవగతి చేరిన లాభము చూసి తుష్టుడయ్యడి వాడు, యదృచ్ఛా రావసంతుష్టో గంధాదీతో విమత్సర. గంధాలకు అతీతులై మరమాత్సర లేనటువంటి ఒక అవధూతోత్తముడు సుఖదేవుల వారు రాగానే అందరూ లేచి నమస్కారం చేశారు. అక్కడ ఉన్న వాళ్ళంతా బ్రహ్మర్షి రాజుంటారు. మరి మన పరీక్షిత్ మహారాజు నమస్కరించాడు. ఎలా? పాలమునేలమాపి భయభక్తులతోడ నమస్కరించి భూపాలకులోత్తముండు కలపద్మములను ముకుళించి. సద్గురువుకి ఎలా నమస్కారం చేస్తావు? సాష్టాంగం కూడా. పాలమునేలమాపి భయభక్తులతోడ నమస్కరించి అలా నమస్కారం చేయాలన్నమాట. సాష్టాంగ దర్పణం చేసినాడు. చేసి నేడు నా పాలిడి భాగ్యమెట్టిరో పావనమూర్తివి పుణ్యకీర్తివి, ఈ వేళ్లకు నీవు వచ్చితివి వివేక విభూషణ దివ్య భాషణ. వివేక విభూషణ దివ్య భాషణ. భూషణాలు ఏవి లేవు ఆయనకు. దిగంబరంగా ఉన్నవాడికి ఏం భూషణాలు ఉంటాయి?
బట్ట కట్టుకుంటే కదా ఇచ్చిన డెకరేషన్, బట్టే లేదు కానీ విభూషణ ఉందట. మరి ఏంటది? వివేక విభూషణ నహి జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే. జ్ఞానానికంటే గొప్ప వస్తువు ఏది లేదు. అవు అరే ఆభరణం. మరిగా దివ్య భాషణ. మాట్లాడుతుంటే కొందరు మాట్లాడితే నీకు అట్లా మానవ ఎప్పుడు పని చేస్తాడు, వినబుద్ధి నీకు లేచిన వెళ్ళిపోవాలని అనిపిస్తాడు అన్నమాట. ఆయన వీడి పరిస్థితి బాగా మాట గమనించాడు. ఇంకా మైకుని దగ్గర తీసుకుంటాడు, అస్సలు వింటారు. ఇక బొమ్మ బొమ్మ పడది. మైకుకి ఎక్కడ ఉండి మాట్లాడితే అక్కడ విస్పష్టంగా వినవస్తున్న సంగతి తెలిసిన వాడు చాలా తక్కువ. ఇక నాకు మైకు దొరికింది కదా, ఆ మైకు దగ్గర మాట్లాడుతున్నాడు ముట్టుకుంటే ఆహా తలకాయ నొప్పి వేస్తుంది అన్నమాట. కానీ కొందరు దివ్య భాషణ, వివేక విభూషణ దివ్య భాషణ. కొందరు మాట్లాడుతుంటే విన్నాకొది వినాలి, విన్నాకొది వినాలి. ఆ కోవలకు చెందిన వాడే శుకదేవుడు వాడు. అయ్యా నీ దర్శనంతోనే నా సగం పాపం పోయింది, నీ కాళ్ళు గడియానంటే ఇంకో సగం పోతుంది, ఆ తర్వాత నీకు దండం పెట్టినప్పుడే నా మొత్తం పోయింది. ఈ విశ్వాసం కావాలి గురుగారి మీద. కాసేపు నీ స్పర్శ, నీ పాదాలు కడుగుతుంది కదా, ఆ సగం కూడా వెళ్ళిపోతుంది. సాధునాం దర్శనం పుణ్యం. నీ దర్శన భాగ్యంతో నమస్కారం చేసే కదా సగం పోయింది, ఇంకో సగం నీ కాళ్ళు కడుగుతా వెళ్ళిపోతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు దీన్ని. నీ మీద నీకు నమ్మకం కలగాలి, తర్వాత గురువు మీద కలగాలి. అప్పుడు గురువు శిష్యులు ఇద్దరు కూడా పూతులైపోతారు, పవిత్రులైపోతారు. అని నమస్కారం చేయగానే నవ్వాడు సుఖదేవుల వారు. నాయన మహారాజా చక్కటి ప్రశ్న వేశావు నాయన. వరీయాన్ చేసే ప్రశ్న, వరీయాన్ సమాజ శ్రేయస్సు కోసం వేసేటువంటి ఒక ప్రశ్న వేశావు నాయన నువ్వు. వరీయాన్ యేషతే ప్రశ్న కుతో లోకహితం రూపా. లోకానికి హితము కలిగేటువంటి ఒక ప్రశ్న వేశావు. వా శభాష్, మెచ్చుకున్నాడు సుఖదేవుల వారు. ఆత్మవిత్ సమ్మద పుంసాం శ్రోతవ్యాదిషు వ్యపరగా వరీయాన్ యేషతే ప్రశ్న. రాజేంద్ర నీ ప్రశ్న సిద్ధంబు. మూలానికి ట్రాన్స్లేషన్ మన పోతున్నా. క్షితిపతిని ప్రశ్న సిద్ధంబు మంచిది, ఆత్మవేత్తలు మెచ్చుదురు సుమ్మా. అఖిల శుభదము ఆకరణీయంబు సుమ్మా. జడానికి కలిగించే లోక కళ్యాణకారకమైన ప్రశ్న వేశావయ్యా. కానీ గృహాల్లో కూడా ఉండేటువంటి వాళ్ళు గృహస్థాశ్రంలో సంసారంలో పడిపోయి ఆత్మజ్ఞానాన్ని మర్చిపోతుంటారు. పాపం మర్చిపోతుంటే వాళ్ళు బీజీ, లైఫ్ అంతా బీజీ కదా. అదే మరి ఎందుకయ్యా ఈ బీజీ అంటే అబ్బాబ్బాబ్బాబ్బా 95% లేజీ. మరి లేజీ ఎట్లా పోతుందయ్యా? దైవంతో ధర్మంతో రాజీకి వచ్చే కదా ఈ లేజీ పోయేది, ఆ లేజీ పోతే కదా ఈ బీజీ పోయేది. సోమర్థనం నుంచి బీజే. ఎందుకంటే 8 గంటలు పడుకోకూడదా అంటే 12 గంటలు పడుకుని లేచేవారు గాయ గాయ మళ్ళీ బీజీ కాదు. ఇక అన్ని పనులు చేసుకోవాలి. అది చేయకపోతే ఎట్లా? అది చెప్తున్నాడు ఇక్కడ శిఖదేవుల వారు. ఏ రాజా గృహంబులో పరగృహమే తెలుగు జనుడు ఆత్మసత్తంబులేశం వైరందరూ అంగనారతో నిద్రాసక్తిదను రాత్రి పోవు కుటుంబార్థ బుద్ధినగము. రాత్రి నిద్రలో పగలు ధన సంపాదనలో వెళ్ళిపోతుంది. అక్కడ టైం లేదు వేడి వేరయ్యా. ఆత్మజ్ఞానం కాదు, బట్టి జ్ఞానం నేర్చుకునేది టైం లేదా వీడికి. పగలంతా ధన సంపాదన, రాత్రి రెస్ట్. 24 గంటలు పోనే పట్టే కనుక కానీ ఒక అనరంత్యకాలని కాపురాలు చేసి ఇదే సత్యం అనుకొని శాశ్వతం అనుకొని చూసి కూడా గుడ్డి వాళ్ళు అయిపోయి చేస్తున్నారయ్యా. రాజా చక్కని ప్రశ్న విషయం కావున పరీక్ష మహారాజా నీకు ఏం కావాలి అంటే అప్పుడు పరీక్షలు అన్నాడయ్యా, నిన్ను ఉండుమనే అధికారం నాకు లేదు. ఇక్కడ పోయినా పాలు విద్య ఎంతసేపు ఉంటాడు సుఖదేవుల వారు. ఆవు పాలు ఎంతసేపు వెళ్తాడు, బాగా పాలు ఇచ్చేటంటే ఓ 10 నిమిషాలు పడుతుంది. ఇంకా 15 నిమిషాలు, పావు గంట కంటే ఎక్కువ ఉండాలి ఆయన ఎక్కడికి పోయినా కానీ. ఆవు పాలు ఎంతసేపే ఉంటాడు కోరుకున్నాడు. వివిక్త దేశ సేవిత్వం అరతిర్ జన సంసది. జనాలకు దూరంగా ఉంటాడు, 10 మంది అనుకుని ఆయన ఉన్నాడు. ఇక్కడ ఉన్నది కూడా మళ్ళీ ఉంటాడు, ఇంకో దగ్గర వెళ్తుంటాడు అనమాట. అట్లాంటి వాడు కనుక అయ్యా ఇవాళ రేపు ఎల్లుండే వారం రోజుల్లో
ఈ దేహాన్ని వర్జించే దేహదారికి మునీంద్ర ఏమి చింతించినా, ఏమి జపించిన, ఏమి గావించినా, ఏమి వినిన, ఏమి సేవించినా సంసార పద్ధతి బాయునో చెప్పుమా. ఎప్పా అడగలే, పెద్ద లిస్ట్ రాసి ఆయన ముందర పెట్టే 5 అడిగాడు. ఇగో 5 మన ప్రాణం తీస్తాయి. పంచేంద్రియాలు విషయ విషధరై పంచ విరమర్మ సంధవు. ఈ పంచ జ్ఞానేంద్రియాలు పడిపోయినటువంటి ఒక జీవుణ్ణి ఈ దూరం అవ్వాలి అంటే 5 జ్ఞానేంద్రియాలు ఆ పరమాత్మని వశం గిట్ట చేస్తే నీకు గడబడేది ఉంటుంది. 5 ప్రశ్నలే అడుగుతాం అనమాట. 5 ప్రశ్నల సమాధానమే మొత్తం భాగవతం అంటాం. ఏమిటది? ఏమి చింతించినా నీ చింతన ఎలా ఉండాలి? భగవంతుని చింతనే ఉండాలి. ఎప్పటికీ ఆ రామచంద్రుని చింతనే ఉండాలి. ఏమి జపించినా, ఏమి గావించినా కర్మ ఎదురయ్యాలి. ఏమి వినినా, ఏమి సేవించినా. భారతంలో విష్ణువు ధర్మరాజు ఇదే అడుగుతాడు. ఇక్కడ మార్గం ఇంకొక తిరిగి కొద్దిగా స్టైల్గా అడుగుతున్నాను అనమాట. ఇంకో తిరిగి చెప్పి అయ్యా ఈ 5కి సమాధానం చెప్పన్నాడు. అంటే దానికి సమాధానం చెప్తాడు సుఖదేవుల వారు. ఏ రాజా, సర్వాత్ముడు మహావిభవుడు విష్ణుమూర్తి సుమ్మా ఆ ఈశ్వరుడే ఆకర్ణింపన్ సేవింపన్ వర్ణింపన్ భావింపన్ భావ్యుడు సుమ్మా అవభాజిగినదివా. ఆయన కథలనే వినవయ్యా, ఆయననే వర్ణించవయ్యా, ఆయననే కీర్తించవయ్యా, ఆయననే భావించవయ్యా, ఆయననే సేవించు. ఈ 5 చేసావంటే దూరం అయిపోతాయి. రాజా, ఏ దైవాన్నన్నా పట్టు, ఏ మంత్రంలో చదువుకో, ఏ గురువునన్నా చేసుకో, కానీ అంత్యకాలమందు అని చింతయేయుట పుట్టూనకు ఫలం భూవరేంద్ర. అంత్యకాలం ఎప్పుడు? ప్రయాణకాలం దేహంలో చెడిపోవాలి దేహి. అప్పుడు హరినామధనం చేస్తేనే మానవ జనం వచ్చిన సఫలీకృతమవుతాడయ్యేవాడు. పుట్టువునకు ఫలము భూవరేంద్ర. ఏ రాజా, ద్వైపాయుడైనటువంటి ఒక వ్యాసము వాడు మా తండ్రి దాపుర యుగంలో కూడా బ్రహ్మ సంహితమైన భాగవతం చెప్పాడయ్యా. మరి ప్రియమైన శిష్యులు దొరికే కనుక 7 రోజులు ఆ భాగవత కథ నీకు వినిపిస్తాను. నీ సందేహాలన్నీ దూరం అయిపోతాయి. మరి ఏమో 5 ప్రశ్నలు. ఆ 5టికి మొత్తం 7 రోజులకి సమాధానం చెప్తాను. అంటే భాగవతం వింటే ఏం ఫలమో గురుదేవుడు మనకి ఇక్కడ చెప్పాడు అనమాట. మనకు కూడా ఈ 5 పోవాలి. పరిస్థితిగా కాదు, మనం పట్టుకొని పిలిచేటివి 5. ఇది శబ్దము, స్పర్శము, రూపం, రసం, గంధం. నేను గంధం తీస్తున్నా ఈరోజు. 5టికి అంటే పంచేంద్రియాలు పరమాత్ముని దాసుడైతే భాగవతాన్ని వింటాను. ఆ భాగవతాన్ని నేను చెప్తాను. అది పూర్వకాలంలో బ్రహ్మదేవుడికి భగవానుడు చెబితే ఆ బ్రహ్మదేవుడు నారదమహర్షికి చెబితే నారదమహర్షి మా నాన్నగారికి చెబితే మా నాన్నగారు వ్యాసభగవాన్ నేర్చుకున్నానయ్యా, భాగవతం నీకు వినిపిస్తానయ్యా వృక్ష మహారాజా. ఇదొక పరంపర. పాతాళ లోకంలో కూడా భగవంతుడు అంశస్వరూపి బ్రహ్మకి చెబితే ఆ బ్రహ్మ సనకాలకు చెబితే ఆ సనకాలకు సాంఖ్యానికి చెబితే ఆ సాంఖ్యాడు బృహస్పతి చెబితే ఆ బృహస్పతి మైత్రేయ మహాముని చెబితే ఆ మైత్రేయ మహాముని విధులకు చెప్పిన భాగవతం విష్ణు కథనేమి విస్తానయ్య నీకు. ఇదో పరంపర. ఏ భాషలు చెప్పినా, ఎప్పుడు చెప్పినా, ఎక్కడ చెప్పినా, ఎప్పుడు చెప్పినా ఇగో ఇదే భక్తి జ్ఞాన వివేకతత్వాలు కలిగిన భాగవతాన్ని చెప్పాలి కానీ కొత్తదేం లేదు. ఇక భాగవతం ఆ భాగవతాన్ని 7 రోజులు విన్నామంటే నీ యొక్క మరణమంతా నీ కష్టమంతా కూడా దూరం అయిపోతుందయా అని అప్పుడు శిష్యుడికి ధారణ అనే విద్యను ఉపదేశం చేసినంటే ప్రాణాయామం ద్వారా, పూరక రేచక కుంభకాల ద్వారా పంచవాయువులను నీ వశం చేసుకున్నావంటే పంచ ప్రాణాలు, పంచేంద్రియాలు, నీలో పంచకోశాలు నీ వశమై ఉంటాయి. అదే గురువుగారు శిష్యుడికి ధారణ అనే విద్యను ఉపదేశం చేసినాడు. అంటే నువ్వు చెప్పే కథను గ్రహించాలి. కాన్సన్ట్రేషన్ అంటే చిత్తశుద్ధి.
నీ చిత్తానికి శుద్ధి కావాలి, నువ్వు సంపాదించే నీ విత్తానికి శుద్ధి కావాలి, నువ్వు సాధన చేసే ఈ చిత్తకు శుద్ధి కావాలి రా జీవా. పరీక్ష మహారాజా నిషేధనం ప్రపంచస్య సమీరితః బ్రహ్మైవాస్మీతి వృత్తి పూరకో వాయుజ్యతే తతస్తద్భక్తి వైచల్యం కుంభకం ప్రాణ సంయమః. ప్రాణాయామం చేస్తే మాకేం లాభమే అంటే ఇక్కడ తేజోబిందు ఉపనిషత్తు చెప్పేటువంటి దాన్ని మనం ఒకసారి స్మరించుకోవాలన్నమాట. ఇప్పుడు తీసుకుంటావు గాలిని, కానీ పూరకం అంటారు. ఆ పూరకం చేయంగా నేను బ్రహ్మాన్నే ధ్యానం చేస్తున్న బ్రహ్మాన్ని కనుక అని గాలి తీసుకోవాలి. అహం బ్రహ్మోస్మి కుంభం చేయాలి. ఆ బ్రహ్మంలోనే లీనమైపోతున్నాను అని రేచకం చేసి విడిచిపెట్టాలి. ఇది ప్రాణాయామం 3 సార్లు ఒకసారి చేస్తే 3 చేస్తే 1 అవుతుంది. అవి అట్లాంటిది నిత్యం పెంచుకుంటే ఎవడైతే పోతుంటాడో వాడి పంచవాయువులు పంచ ప్రాణాలు వాడి చేతిలో ఉంటాయి. ఇటువంటి ధారణ అనేటువంటి విద్యను పరీక్షితులు చెప్పి 7 రోజులు ఆ భాగవతాన్ని వినిపిస్తానయ్యా. ఈ బ్రహ్మనాథుడు చెప్పిన భాగవతాన్ని నేను మా నాన్నగారి దగ్గర విన్నాను, భాగవత కథంతో చెప్తాను. అంటే భాగవత అధికార లీల ఈ పూటకు అయిపోయింది. రాయడానికి, చెప్పడానికి, వినడానికి అధికారులు ఎవరయ్యా అంటే ఆకలి ఉన్నవాడికే అన్నం కావాలయ్యా, రోగం ఉన్నవాడికే ఔషధం కావాలయ్యా. అంటే నాలో రోగం ఉంది గౌరవం కనుక నేను ఈ భాగవతం అనే ఔషధాన్ని వాడతాను అని వాడికి చికిత్స వాసన ఉంటుందో, జాతి మత కుల వర్ణ లింగ భేదం లేకుండా మానవుడికి పుట్టే కాదు పశుపక్షాలు కూడా విని తరించుకోవచ్చునయ్యా. ఒక ఆయన నిత్యం పోతన గారి భాగవతాన్ని ఇలా లక్ష్యంగా అంతం చెప్తూనే ఉంటే లోపలంతా గడపడి పిల్లగాళ్ళు కొడుకులు కూడలంతా ఉంటారని చెప్పి పాప అక్కడ చెట్లలో కూర్చుంటే 2 అరటి చెట్లు ఉన్నాయండి. అక్కడ ఆ అరటి చెట్ల మధ్యలో ఆయన కుర్చీ వేసుకొని రోజు పాలన చేసేవాడు. వాటికి ఆయుష్ తక్కువ కదా మనకంటే, మన 100 సంవత్సరాలే. అవి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎక్కువైతే 5 ఏళ్ళు. అవి వెళ్ళిపోతున్నాం అన్నాడు. మహానుభావా మేము 56 రోజులు నీ భావత పారాయణం విన్నాం, మేము వైకుంఠానికి వెళ్ళిపోతున్నావా, మా జన్మంటే వెళ్ళిపోయింది. చదివిన ఏం పోతాడు మీరు వెళ్ళిపోతున్నారేంది అంటే వీడి మనస్సు అక్కడిపోయి వీడి చదువుకోవచ్చు పారాయణం. వాడికి ఏం పని పాపం చెట్లు ఉన్నాయి కదా, నిమ్మడంగా నేను మంచిగా వాడి పని పాట సంసారం అన్న ఆట తిరుగుడే ఉంటుంది. అంటే స్థావర జంగమాలు తరించిపోతున్నప్పుడు మానవుడు తరించిపోడా కనుక పరీక్ష మహారాజా హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుడుగాన సంజయము పని లేదు. ఆ హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు లేదు లేదు. వంశ పావన వింటే హరిమయము విశ్వమంతయు. భగవద్గీతల కృష్ణ పరమాత్మ మొదటికి ఏ తత్వం చెప్పలేదు, ఏ కర్మ చెప్పలే, జ్ఞానయోగం చెప్పలే. క్రైవ్యం ఆస్మదమహపార్థ నైతత్వయుగ మధ్యదే క్షుద్రం హృదయదౌబల్యం తిష్టోత్తిష్టవరందవా. ఇక్కడ కూడా పరిస్థితికి ఏం చెప్పినాడు? విశ్వమంతయు హరి విశ్వమయుండుగాన సంశయం పని లేదు. ఆ హరిమయముగాని ద్రవ్యం పరమాణువు లేదు. 21 మహామంత్రమయ్యా, అంతరా భగవంతుడే ఉన్నాడయా, ఏం భయపడకుండా నా భాగవతాన్ని విని 7 రోజులు అంటే విన్నా ఒకటే ఫలితం, అన్నవాడికి ఒకటే ఫలితం, రాసిన వాడికి ఒకటే ఫలితం. చెప్పే అయ్యగారికి ఎక్కువ వస్తుంది పుణ్యం ఆయనకే మహారాజు అనుకోకండి, నాకే పొలం వస్తుంది మీకరే వస్తుంది. కానీ నేను ఎలా చెప్తున్నాను మీరు అంటే వినాలి. నేను ఆనందంగా చెప్తున్నప్పుడు మీరు ఆనందంగా వినాలి. భక్తను బట్టి శ్రోత, భక్త శ్రోత సావధానం.